శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. జై సంతోష్. శ్రీమాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఏప్రిల్ 4వ తేదీ గురువారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి ద్వాదశ రాశులలో ప్రథమ రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీకు అప్పజెప్పినటువంటి పనులను మీరు బాధ్యతగా నిర్వహిస్తారు. ఆ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడం ద్వారా మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి ప్రేమ విషయంలో మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీ యొక్క దాంపత్య జీవితం రంగులమయంగా మారుతుంది. ఇక ఈ రాశి వాళ్లకు మీ కుటుంబ సభ్యులతో మీ యొక్క ఇంటికి సంబంధించినటువంటి విషయాల గురించి చర్చించుకోవడం ద్వారా మీ యొక్క ఇంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీరు మీ వ్యక్తిగత విషయాలను ఈ సమయంలో ఎవ్వరితో చెప్పకండి. ఇక నిరుద్యోగులకు మీరు ఏదైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం మీకు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో సమస్యలు తొలగిపోతాయి. అలాగే వీరికి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా రేపటి రోజున మీకు స్నేహితుల ద్వారానో లేదా సన్నిహితుల ద్వారానో ఒక ఉపకారం మీకు జరిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపారపరంగా అనుకూలమైన సమయం ఉంటుంది. చేస్తున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి అవ్వడం వలన గొప్ప లాభాలు పొందుతారు. ఇక పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు మీ బిజినెస్కి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇక ఈ రాశి వారు రేపటి రోజున వీరికి ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే ప్రయాణాల వల్ల కొంత ఒత్తిడికి వీరు గురి అవుతారు. మంచి ఆహారం తీసుకోవడం, సమయానికి రెస్ట్ తీసుకోవడం ద్వారా వీరికి ఆరోగ్యం సమస్యలు రాకుండా ఉంటుంది. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి దత్తాత్రేయ స్వామి స్తోత్రపారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి, కలిసి వస్తుంది. పట్టుదలతో చేసే ప్రతి పని కూడా విజయం పొందుతారు. గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మీ సంస్కారం కాపాడుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. కొన్నాళ్లుగా కాని పని ఒకటి ఈ సమయంలో పూర్తవుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. శివ ఆరాధన శుభప్రదం. మిథున రాశి. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. శ్రేయోభిలాషల సూచనలు పనిచేస్తాయి. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను పూర్తి చేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త. మీరు నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా శుభయోగాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు కార్యసిద్ధినిస్తాయి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఆటంకాలు సహనాన్ని పరీక్షిస్తాయి. అసంతృప్తి వద్దు. చెడు ఏమాత్రం ఊహించకండి. అపరిచితులతో జాగ్రత్త. వ్యక్తిగత విషయాలలో గోప్యత అవసరం. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, కార్యసిద్ధి లభిస్తుంది. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం సూచితం. ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. పెద్దల సహకారం లభిస్తుంది. ధర్మ మార్గంలోనే ప్రయత్నం చేయండి, కోరిక నెరవేరుతుంది. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. మీ నిర్ణయాలను నలుగురు ప్రశంసిస్తారు. వ్యాపారం బాగుంటుంది. సిరి సంపదలు సమకూరుతాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విష్ణుమూర్తి దర్శనం శుభప్రదం. కన్యరాశి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభాలు అద్భుతంగా ఉన్నాయి. ఆశయం నెరవేరుతుంది.
నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సుస్థిరత లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సత్సంకల్పంతో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించండి. ఇష్టదేవతను స్మరించండి. శుభవార్త వింటారు. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గురు శుక్ర గ్రహాల బలాలు అదృష్టాన్ని ఇస్తాయి. విశేష ధనయోగం కనబడుతోంది. ధర్మచింతనతో మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. పనులు వాయిదా వేయకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మిత్రభావంతో అందరినీ కలుపుకుని పోవాలి. ఆపదలు తొలగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలలో జాగ్రత్త. ఇష్టదేవతను స్మరించండి. శుభం జరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి. కాలం మిశ్రమంగా ఉంది. నిర్ణయాలలో చంచలత్వం పనికి రాదు. సకాలంలో బాధ్యతలను పూర్తి చేయండి. దేనికి తొందరపడవద్దు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. రుణ సమస్యలు పెరగనివ్వకూడదు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలో ఓర్పు అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కోరుకున్న విజయం లభిస్తుంది. అధికార యోగం సూచితం. దేనికోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అది సిద్ధిస్తుంది. సమస్యలు తొలగుతాయి. స్థిరత్వం లభిస్తుంది. నూతనంగా పెట్టే పెట్టుబడులు కలిసి వస్తాయి. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. మహాలక్ష్మీదేవిని స్మరించండి. కార్యసిద్ధి ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారుల అండ లభిస్తుంది. అపోహలు తొలగుతాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించిన పనులను ఆపకుండా పూర్తి చేయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల సహకారంతో ఒక కార్యం పూర్తవుతుంది. ఇతరులపై ఆధారపడవద్దు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మేలు. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది. చెడు ఏమాత్రం ఊహించవద్దు. ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అలసత్వం పనికిరాదు. సమష్టి కృషి ఫలిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒత్తిడిలో ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. విష్ణు సహస్రనామం చదువుకోండి. శీఘ్ర విజయం ఉంటుంది. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభించండి. తీసుకున్న నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి. కర్తవ్యాలని బాధ్యతాయుతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. పూర్వపుణ్యం సదా కాపాడుతుంది. స్నేహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శివ సహస్రనామాన్ని చదవండి. కార్యసిద్ధి లభిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.